బ్యాక్ టు న్యూస్. తమిళనాట రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ఓఎస్ గార్డెన్లో శశికళతో ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మరికొందరు మంత్రులు భేటీ అయ్యారు. ఈ నెల 4 నుంచి 9 వరకు ఆఫీస్ బేరర్ల సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. శశికళ సీఎం కావాలన్న తంబిదురై లేఖ కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. శశికళ సీఎం అవుతారని ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ అత్యవసర సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ரிமூவ் பண்ணிடுங்கண்ணே. తమిళనాడులో సీఎం మార్పు జరగనుందా? పన్నీర్ సెల్వం ముచ్చటగా మూడోసారి మాజీ కాబోతున్నారా? తమిళ రాజకీయ పరిస్థితులు ఎక్కడో తేడా కనిపిస్తున్నాయి. అమ్మ తర్వాత అమ్మ శశికళ సీఎం పీఠం ఎక్కేందుకు పావులు కదుపుతున్నారు. పన్నీర్కు ఎర్త్ పెడుతున్నారు. తమిళ రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు నడుస్తున్నాయి. ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన శశికళ సీఎం పీఠంపై కూర్చోవడానికి తహతలాడుతున్నారు. పార్టీలో ఆమె ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటిదాకా 5 మంత్రులు శశికళ సీఎం కావాలని కోరారు. సీనియర్ ఎంపీ, లోక్సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై కూడా చిన్నమ్మకు జై కొట్టారు. పార్టీ ప్రభుత్వ పదవులు వేరుగా ఉంటే ప్రజల విశ్వాసాలు కోల్పోతారని 2 వేర్వేరు అధికార కేంద్రాలు మంచిది కాదన్నారు. అన్నాడీఎంకే పేరిట 4 పేజీల లేఖను విడుదల చేశారు. జయ మరణం తర్వాత సీఎం పదవి కోసం పోటీ పడిన వారిలో తంబిదురై కూడా ఉన్నారు. உடனடியாக முதலமைச்சர் பதவியை ஏற்று செயல்பட வேண்டும் என்பது என்னுடைய வேண்டுகோள், தொண்டர்களுடைய வேண்டுகோள். அந்த வேண்டுகோளை நிறைவேற்றி தருமாறு அன்புடன் இந்த புரட்சி தலைவி அம்மாவுடைய ஆட்சியை நம்முடைய చిన్నమ్మ அவர்கள் மீது చిన్నమ్మ அவர்கள் எடுத்து நடத்த வேண்டும் என்பது. జయలలిత చివరి క్షణాల్లో ఉన్నప్పుడే సీఎం అయ్యేందుకు శశికళ ప్లాన్ వేశారు. ఎమ్మెల్యేల మద్దతు కూడా కూడగట్టారు. అయితే కేంద్రం జోక్యం చేసుకోవడంతో ఆమె ఆశలు నెరవేరలేదు. పన్నీర్ సెల్వం సీఎం అయ్యారు. ఇప్పుడు మళ్లీ చిన్నమ్మ తెర వెనక చక్రం తిప్పుతున్నారు. తన అనుకూల నేతలతో సీఎం కావాలని ఒత్తిడి తెచ్చేలా చేస్తున్నారు. చెన్నైలో పరిస్థితులు చూస్తుంటే పన్నీర్ సెల్వానికి ఇబ్బందులు తప్పేలా లేవు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పనికిరారంటూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టేయడంతో శశికళ వర్గంలో జోష్ కనిపిస్తోంది. పరిస్థితులు తనకు వ్యతిరేకంగా మారుతున్న పన్నీర్ సెల్వం మాత్రం ఇప్పటిదాకా నోరు తెరవలేదు. అన్నాడీఎంకే పేరుతో తంబిదురై విడుదల చేసిన ప్రకటనపైన పన్నీర్ స్పందించలేదు. కేంద్ర మద్దతు తనకే ఉండటంతో ఇబ్బందేమీ లేదన్న ధీమాలో ఉన్నారు పన్నీర్. అయితే సీటును కాపాడుకోవడానికి తెర వెనక ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటున్నారట. అన్నాడీఎంకేలో పరిస్థితుల్ని ప్రతిపక్షాలు నిశితంగా గమనిస్తున్నాయి. పన్నీర్ సెల్వం బల నిరూపణకు సిద్ధపడాలని ప్రతిపక్ష డీఎంకే డిమాండ్ చేసింది. వెంటనే శాసనసభను సమావేశపరచాలని డిమాండ్ చేసింది. చెన్నైలో ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులను చూస్తుంటే వారం రోజుల్లోనే శశికళ సీఎం సీటుపై కూర్చున్న ఆశ్చర్యం లేదు.